జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తో పెళ్లి వద్దనేలా చేస్తా. ఒక్క ప్లాన్, 2 పెళ్లిళ్ళు క్యాన్సిల్. అంతా సంతోషంగా సవ్యంగా జరిగిపోతుంది అనుకున్న టైంలో ఈ కరెంట్ షాక్ ఏంటి? వైష్ణవి ప్రమాదానికి గురవడం ఏంటి? సమయానికి అతను రక్షించి ఉండకపోతే పరిస్థితి ఏంటి? ఆ అఘోర చెప్పింది నిజమవుతుందా ఏంటండి? నాకు అదే భయంగా ఉంది జానకి. ఇప్పుడేం చేద్దామంటారు? మన భయం వైష్ణవితో చెప్దాం. భగవంతుడి మీద భారం వేసి సాగడం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. మా అబ్బాయికి కూడా వైషు అంటే ప్రాణమండి. అవునండి, మరి పెళ్లి సంగతి ఏంటండి? ముందు మిథున పెళ్లి జరగనివ్వు, తర్వాత నేను వైష్ణవితో మాట్లాడతాను. ఇంటికెళ్ళి వార్నింగ్ ఇచ్చినా కూడా ఆవిడింకా మారలేదు. దుర్మార్గంగా మిథున ప్రాణాలు తీయాలని చూసింది. ఆవిడ్ని నమ్మడానికి వీల్లేదు. నా మీద పగబట్టింది. కోరలు తీసి విషం కక్కించకపోతే మిథున జీవితం సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా అస్సలు సాగదు. శుభం జరుగుతుంది, శివాజ్ఞ అని అఘోరా చెప్పారు కదా. ఇంకా భయపడ్డం ఏంటి మామ్? అది కాదురా, ఎవరేం చెప్పినా ఆ కరెంట్ షాక్ తలుచుకుంటేనే ఏదో పొరపాటులో జరుగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న వాటిని అస్సలు పట్టించుకోకూడదు. హ్యాపీగా ఉంటేనే ధైర్యంగా ఉండగలుగుతాం. సరే మామ్, పద. నువ్వెళ్ళు, నేనొస్తాను. ఓకే. వీడు మారడు. వైష్ణవిని ఏమార్చటము, బోన్లో ఇరికించటము, దూరంగా పంపించటము, ఎదురు పడకుండా లాక్ చేయటము, అన్నీ మించొస్తే గొంతు మీద కత్తికైనా వెనకాడకూడదు. అంతే అత్త, నువ్వేమంటే అదే. నువ్వు ఆర్డర్ పాస్ చేయి, నేను ఫాలో అయిపోతా. చాలా కేర్ఫుల్ గా ఉండాల శుభ్. ఆ వైష్ణవి సామాన్యురాలు కాదు. దాని కంట్లో కారం కుట్టైనా మనం కార్యం సాధించాలి. మూడో కంటికి తెలియకుండా 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. అయితే ఛాలెంజ్. డబల్ ఛాలెంజ్. అమ్మోరి బలిజీవన్లా భలే తయారై వచ్చావే. ప్రాణాలు తీసే ప్లాన్లు కడుపులో పెట్టుకుని పూనకాలు వచ్చినట్టు చేస్తే వేప మండలతో పూజ చేస్తా. ఛాలెంజ్ చేశానన్న ధీమాతో మెట్లెక్కుతున్నావా? నీ చెల్లి పెళ్లి, నీ పెళ్లి చెడిపి నిన్ను నా ముందు మోకాళ్ల మీద కూర్చునేలా చేస్తా. అహం తగ్గించుకోకపోతే అధః పాతాళానికి తొక్కేస్తాను. ఈ సంగీత్లో సరిగమలుండవే, మీ అక్క చెల్లెళ్ల సోకాలి. పాటలుండవే, మీ బతుకుల వేలం పాటే. నువ్వు 1,00,000 ప్లాన్లు వేసినా నా లక్ష్యం నా చెల్లెలి పెళ్లి. పెళ్లి బాజాలు మోగడానికి ఈ సంగీత్ సాంగ్సే శ్రీకారం. నీది మాస్టర్ ప్లాన్, నాది మైండ్ గేమ్. మీ అక్క చెల్లెళ్ళు తల బాదుకుని చావటమే. మిథునాని కన్నీళ్లు పెట్టిస్తే నిన్ను అస్సలు కనికరించను. కమండలం ఇచ్చి
కాశీ యాత్ర చేయిస్తాను. బాగున్నారా అత్తయ్య గారు? సంగీత్ కి స్వాగతం వైష్ణవి. ఇప్పుడు ఓ మెట్టు కిందే ఉన్నావు. నావి ఎక్కే మెట్లు, నీవి దిగే మెట్లు. ఎప్పటికీ నువ్వు నన్ను గెలవలేవు. ఎప్పుడు పై ఎత్తులోనే ఉంటాను. దీన్ని గంగిరెద్దుం చేసి ఆడిస్తుంది వైష్ణవి. కోడలైతే మనకు కూడా కొండంత అండత్తయ్యా. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ప్రోగ్రామ్. పెళ్లి చేసుకోబోతున్నా ఈ ప్రేమికుల లవ్ ప్రపోజల్. కొత్తగా, సరికొత్తగా, అద్భుతంగా, అందంగా ఉండాలి. ఏమంటారు? సో తారక్ అండ్ మిథున, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. టీమ్ రెడీనా? ఇన్స్పిరేషన్ ఎదురుగా ఉంది కదా. ఎవరికి ప్రపోజ్ చేస్తున్నారు? జస్ట్ లెఫ్ట్ తారక్. ఓకే, ద స్టేజ్ ఇస్ యోర్స్. బొటను వేలు పైకి చూపితే అభినందన, అంగీకారానికి గుర్తు. అది అగ్నికి ప్రతీక. చూపుడు వేలు సూచన, అన్ని దిక్కులు నిండిన వాయుస్థానం. మధ్య వేలు ఆధారం, అది ప్రకృతి నిలయం. ఆకాశానికి ప్రత్యామ్నాయం. నిశ్చితార్థం నిశ్చయించే ఉంగరం వేలు మన నివాసపు భూమికి ఆనవాలు. అందుకోబోయే చేతికి హామీ ఇచ్చే చిటికెని వేలు జీవాధారమైన నీటికి గుర్తు. జీవితకాలం నీ చెయ్యి వీడనని ఈ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బదననిక తోడం రోజల్ వెలుగులిరు నీడం బుల్లెమ్మా,
బుల్లెమా 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 ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. ఓ సీత బదలని కట్టడం గుండెల మీద మాంగళ్యం ఉన్నా గుండెల్లో భర్త లేకపోతే ఉన్నా లేని వాళ్లే అవుతారు. ఆరాధించే మనసుకున్న విలువ అసహించుకునే తత్వాలకి ఉండదు. మీ ప్రేమకి పరిపూర్ణత పెళ్లితో కాదు, పరస్పర అవగాహన, పరిణతి కలిగిన ఆలోచన, ఇచ్చిపుచ్చుకునే విలువల మీద ఆధారపడి ఉంటుంది. తీసివేత గౌరవాన్నివ్వదు. అది అర్థం కాని వాళ్ళు వ్యర్థం. ఇద్దరు మనుషులు కలిసి బ్రతకడం కన్నా ఇద్దరి మనసులు కలిసిపోవడం మిన్న. అబ్బో, ఇష్టం సొంతమైతే అది అష్టైశ్వర్యాలను ఇస్తుంది. చిరునవ్వే పలకరింపు అన్నట్టు చూడగానే నా వాళ్ళు అనిపించాలి. తారక్ మిథున మీరు ఆదర్శమయ్యి అన్యోన్యంగా కలకాలం చల్లగా వర్తిల్లండి. దీనికి వాయిస్ ఇచ్చి నన్ను తిప్పి ఛాన్స్ ఇచ్చింది. నిన్ను లేఖాదేవి ఆంటీ కాళ్ళు పట్టేలా చేస్తాను రేఖాదేవి. నువ్వు సూపర్ వదినా, అదిరిపోయింది. తెరవాల్సిన వాళ్ళ కళ్ళు తేలేస్తారు. ఇదిగో మా వైష్ణవి, చాలా థ్యాంక్స్ అమ్మా. ఇట్స్ ఓకే ఆంటీ. ఇద్దరు కలకాలం చల్లగా ఉండండి. అమ్మా, మంచి ఛాన్స్. వైష్ణవితో పాటు అన్నయ్యని డాన్స్ చేద్దాం, వాళ్ళు ఇంకా క్లోజ్ అవుతారు. అవునవునే, అదన్నది కూడా నిజమే. మాలిని పద. పదమ్మా. అమ్మా వైష్ణవి, నువ్వు మంచి డాన్సర్వి కదా, నువ్వు మా శేఖర్ తో కలిసి డాన్స్ చేయాలమ్మా. అవును వైష్ణవి గారు, మా అన్నయ్యతో కలిసి మీరు డాన్స్ చేయాలి. నేనా? అయ్యో వద్దండి, ప్లీజ్ వైష్ణవి గారు. శేఖర్, ఇప్పుడు నీ టైం వచ్చిందిరా. తనతో కలిసి నువ్వు ఇష్టంగా డాన్స్ చెయ్. పాట అయిపోయేలోపు గట్టిగా వాటేసుకుని వదలకుండా ముద్దులు పెట్టేసేయ్. ముద్దులకి బుగ్గలు వాచిపోవాలి. ప్రేమ పొంగుకు రావాలి. పెళ్లికి వైష్ణవి ఓకే అనాలి. సరేనా? వైష్ణవిని వాళ్ళు తీసుకొస్తారు, ఓకేనా? అటాగే పిన్ని. వీళ్ళ డాన్స్ కి చప్పట్లు మారుమోగిపోవాలి. ఈ సంగీత్ శాశ్వతంగా గుర్తుండిపోవాలి. స్పెషల్ అనౌన్స్మెంట్, బెస్ట్ డాన్సర్ కి 1 lakh rupees క్యాష్ ప్రైజ్.
సడన్ సంఘటన అందర్నీ షాకు గురిచేసింది. ఎందుకలా ప్రవర్తించాడో అర్థం కావడం లేదు. హద్దు దాటిన పిచ్చి నాన్న అది. అతను చేసింది ముమ్మాటికి తప్పే, కానీ లోక జ్ఞానం లేనివాడు అలా చేశాడంటే మీ అమ్మాయి ఇచ్చిన చనువు వల్లే అని అంటారేమోనని భయంగా ఉందండి. భయం ఎందుకమ్మా? ఆడపిల్లకి అందరి ముందు అలా ముద్దులు పెడితే మూతి పగలగొట్టకుండా ఊరుకుంటారా? గొప్పవాళ్లకు అలాంటివి తేలిగ్గా తీసుకునే అలవాటుండొచ్చు. కానీ మన సంస్కారం అందుకు ఒప్పుకోదు కదా. అదేనండి నా భయం. దీని పెళ్లి కూడా ఉంది. రేపు ఆ ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన పిల్ల. పెద్దవాళ్లున్నారు కదా, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. మన బాధ అర్థం చేసుకోరా? వైషు మౌనంగా ఉంటే మన పెంపకానికే మచ్చ. మిథునా, అంత తేలిగ్గా అనే మాట కాదిది. కాస్త ఆలోచించు. నిజమే జానకి, కానీ భరించగలిగే విషయం కాదు కదా. మనల్ని మనం ఓదార్చుకోవాల్సిన పరిస్థితి కాదు. విచారం వ్యక్తం చేయాల్సింది వాళ్ళు. ఏం చేయాలన్నా వాళ్ల చర్య మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ ఇంటి వారసుడు నిర్జీవంగా పడుండే పరిస్థితి వచ్చింది. వీణ్ణిలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతోంది. ఈ పెళ్లి చేయవని దేవుడికి మొక్కుకుంటే తప్ప వీడి గంట నుంచి బయటపడేలా లేడు. చూడండమ్మా, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇది మొక్కులకో పూజలకో కోలుకునే పరిస్థితి కాదు. తను ఎవరినైతే కలవరిస్తూ స్పృహ తప్పాడో ఆమె ఇక్కడికి వస్తే తప్ప మరో హోప్ లేదు. మనసుకు తృప్తే మందు తప్ప ఈ మందులేం పనిచేయవమ్మా. అలాగే డాక్టర్ గారు, మా ప్రయత్నం మేం చేస్తాం. డాక్టర్, అంటే ఏంటి? మనకి అందరిలో అంత అవమానం చేసి వీడి చెంప పగలగొట్టి వెళ్లిన ఆ అమ్మాయిని మళ్లీ పిలుచుకొని వస్తారా? నువ్వు మాట్లాడుకో. ఇప్పుడు అవమానాలు పరువు ప్రతిష్టలు ముఖ్యం కాదు, వీడి ప్రాణాలు ముఖ్యం. అవసరం కోసం అర్థించడంలో తప్పు లేదు. అయినా తన తప్పు లేనప్పుడు మనం ప్రాధేయపడితే తప్పేమిటి? మీ ప్రయత్నం వృధా తప్ప ఆ వైష్ణవి రాదు. ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. నువ్వే నక్క తీర్పులివ్వకు. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే తప్ప వాడు మాకు దక్కడమ్మా. రా తల్లి, నువ్వు ఒక్కసారి వచ్చి శేఖర్ గారు మీరంటే నాకిష్టమే అని ఒక్క మాట చెప్పు తల్లి. అలా చెబితే పెళ్ళంటారు. సరే అంటే నా లోపం వాళ్ళకి శాపం అవుతుంది. జీవితాంతం వాళ్ళని బాధ పెట్టిన దాన్ని అవుతాను. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? ఏంటమ్మా, నేనింతలా ప్రాధేయపడుతున్నా కూడా నీలో ఉలుకు పలుకు లేదు. ఆ రేఖ చేసిన పని వల్లే వాడిప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నువ్వు వాడి మీద ప్రేమ చూపించకపోతే మీ పట్ల కూడా మేము కఠినంగానే ప్రవర్తించాల్సి వస్తుంది.
భరించాల్సి వస్తుంది. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే తారక్తో జరగాల్సిన నీ చెల్లెలి పెళ్లి జరగనివ్వను. 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 ఇంటి పెద్దగా నేను తీసుకోబోయే నిర్ణయం ఇదే. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆడపిల్ల పెళ్లి విషయంలో ఇలా మాట్లాడాల్సి రావడం నాకు చాలా బాధగానే ఉంది. కానీ నా మనవుని బ్రతికించుకోవడం కోసం ఇలా మాట్లాడాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. క్షమించండి. నాన్న, ఏంటమ్మా? కాస్త మిథున గురించి ఆలోచించండి నాన్న. తండ్రిగా ఇద్దరి గురించి ఆలోచించటం నా బాధ్యతమ్మా. నాన్న, నా గురించి నా సమస్య గురించి తెలిసి అలా ఎలా మాట్లాడతారు నాన్న? సైన్స్ బాగా పెరిగింది కదమ్మా. నా సమస్యని పరిష్కరించేంతగా అంతగా ఎదగలేదు నాన్న. నువ్వెలా చెప్తున్నావు? పరీక్షలన్నీ అయ్యాయి, ఫలితాలన్నీ చెప్పారు. జీవితాంతో ఇలానే ఉంటావా? తోడు లేకుండా ఎలాగమ్మా? నా స్వార్థానికి తలుంచి వాళ్ళ ఆశల్ని తుంచమంటారా? నా సమస్య ఏమైనా చిన్నదా నాన్న? పర్వాలేదులే అని తాళి కట్టించుకోవడానికి అమ్మతనం నాన్న, కమ్మనైన అమ్మతనం. నేను యోగ్యత లేని దాన్ని, మాతృత్వానికి అర్హత లేని దాన్ని నాన్న. ఎలా ఒప్పుకుంటారమ్మా? నువ్వన్నట్టు లోపం చిన్నది కాదు కదా. మీ అందరి కన్నీళ్లు తొడవటానికి, మిథున జీవితం బాగుండడానికి ఒక్కసారి అడిగి చూడండి నాన్న. ప్రయత్నం తప్పు కాదు కదా. చెప్పి చూడండి ప్లీజ్ నాన్న. దాచి దగ్గ చేయొద్దు, మోసం చేసి మనువు చేసుకోవద్దు. సరేనమ్మా. నీకు ఈ ఆలోచన ఆ భగవంతుడు ఎందుకు కలిగించాడు, అతనిలో ఇష్టం ఎందుకు పెంచాడో ఏమో. నేను వెళ్తానమ్మా. సరేనా? వస్తాను. నాన్న, ఏమీ దాచొద్దు. అలాగేనమ్మా. నా మీద నమ్మకం ఉంచు. హలో, ఎవరు? నమస్కారం అమ్మా. నేను వైష్ణవి తండ్రి రాఘవరావుని. మీరు వచ్చినప్పుడు తను రాను అన్నందుకు మన్నించండమ్మా. మన్నింపులతో నా మనవడి ఆరోగ్యం ఏమైనా కుదుట పడుతుందా? మా దుఃఖం ఏమైనా తీరుతుందా? అమ్మా, ఇక దుఃఖపడాల్సిన పనిలేదు. శేఖర్ ఆరోగ్యం కుదుటపడే మాట చెప్పడానికే ఫోన్ చేశాను. అవునా? అదేంటి రాఘవరావు గారు? మా వైష్ణవి శేఖర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందమ్మా. రాఘవరావు గారు, మీరు చెప్పేది నిజమా? అమ్మవారి సన్నిధిలో ఉండి చెప్తున్నానమ్మా. అమ్మవారి మాటగా తీసుకోండి. మా వయసు ఒప్పుకుందమ్మా. కానీ చిన్న సమస్య. ఆ సమస్య ఏంటో చెప్పండి. అది చాలా బాధపడుతుందమ్మా. తప్పు అని పశ్చాత్తాపడుతుంది. సమస్య లేదు, పశ్చాత్తాపం లేదు. వైష్ణవి ఒప్పుకోవడమే మా వరం, అదృష్టం. ఇక ఎలాంటి అనుమానాలు మనసులో పెట్టుకోవద్దని చెప్పండి.
వెంటనే వైష్ణవిని తీసుకుని మా ఇంటికి వచ్చేయండి. నా మనోడు తను వస్తేనే గాని కళ్ళు తెరవడయ్యా. అలాగే అలాగేనమ్మా. అమ్మ లేక లేక వైషు, నీ నిర్ణయం ఇంటిలి 10కి చాలా ఆనందంగా ఉందమ్మా. వైషు నిర్ణయాలు ఏవైనా మంచి చేస్తాయమ్మా. వైషు, మనం ఇక్కడిలాగే అక్కడ కూడా జీవితాంతం కలిసి ఉండాలి. చాలా సంతోషంగా ఉంది వైషు. అయినా నువ్వు గ్రేట్. మిథున, కళ్ళు తిరుగుతున్నాయి. ఆపు, ఆపవే. నీ సంతోషమే నా సంతోషం. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను మిథున. నా జీవితం ఏమైపోతుందో అని చాలా వర్రీ అయ్యాను వైషు. ఈ వైష్ణవి ఉండగా వర్రీని నిన్ను టచ్ చేయనివ్వను. అమ్మా వైషు, శేఖర్ పరిస్థితి బాగోలేదని నిన్నొకసారి వచ్చి చూడమన్నారు. ఆ, ఇప్పుడే వెళ్తానన్నా. ఉండు వైషు, నువ్వు ఒక్కదానివే దేనికి? అందరం కలిసి వెళదాం. పదండి. రండి. అన్నయ్యకి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉంది బాబాయ్. ఏం కాదు మాలిని, ఏం అవ్వకుండా ఉండాలని దేవుడు వైష్ణవి మనసు మార్చి మన శేఖర్తో పెళ్లికి ఒప్పుకునేలా చేశాడు. అదిగో వైష్ణవి గారు వస్తున్నారు. నెల రోజులకివ్వాల్సిన డోసు ఒక్క డోసుగా ఎక్కిస్తున్నాన్రా మొద్దబ్బాయి. ఇంకా గురకలు పెడుతూ నిద్రపోవటమే. బుల్లెమ్మ బుల్లెమ్మ అంటావుగా, ఇంకా బుల్లెమ్మ వచ్చినా నువ్వు లేచేదే లేదు. మధ్య మధ్యలో ఇలా డోసులు తగిలిస్తూ ఉంటే నువ్వబ్బోని నిద్రపోతూ ఉండు. అదృష్టం బావుండి డాక్టర్లు గమనించి విరుగుడు మందు ఇచ్చినా కూడా పిచ్చి చూపులు చూస్తూ పిచ్చి వెధవలా తిరగటమే. అమ్మా, ముందు నువ్వు ఒక్కదానివి లోపలికెళ్ళు. అతన్ని పలకరించు. స్పృహ వస్తున్నట్టు అనిపిస్తే మమ్మల్ని పిలు, సరేనా? అలాగే డాక్టర్. ఆంటీ, శేఖర్ గారు ఎక్కడున్నారు? లోపలున్నాడమ్మా, వెళ్ళు. ఇవి మత్తు మందు కదా? మత్తు మందు సీసాలు ఇన్ని ఖాళీగా ఉన్నాయేంటి?
డాక్టర్ 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 శేఖర్ గారు శేఖర్ గారు డాక్టర్ డాక్టర్ బుల్లెమ్మా శేఖర్ గారు బుల్లెమ్మా బుల్లెమ్మా శేఖర్ గారు నేను వచ్చేసానండి. బుల్లెమ్మా శేఖర్ గారు నేను వచ్చేసానండి. డాక్టర్ బుల్లెమ్మా డాక్టర్ చూడండి. నథింగ్ టు వరీ అమ్మా. ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ. చెప్పాం కదమ్మా, నువ్వేనమ్మా వాడి ప్రాణం. శేఖర్ గారు జాగ్రత్త. బుల్లెమ్మా చిన్నత్తయ్య ఆగత్తయ్య. ఏంటత్తయ్య ఇది? అక్కడ చూపించాల్సిన కోపం ఇక్కడ వీటి మీద చూపిస్తున్నావు. వాళ్ళ తలలు పగలగొడతామని ఎదురు చూస్తుంటే వస్తువులు పగలగొట్టి తృప్తి పడుతున్నావా? తృప్తి కాదు, అసంతృప్తి, అసహనం, ఫ్రస్ట్రేషన్. ఓ F4 అన్నమాట. ఏదైనా అక్కడైతేనే కదా ఆనందం. బయటపడి నా కొడుకు ముందు కైకేయిని కమ్మంటావా? రాముణ్ణి ప్రేమించే భరతుళ్లాంటి కొడుకున్నాడక్కడ. అయితే నువ్వు వాళ్ళని ఏం చేయలేవా? ఇలా నీ కోపం ప్రదర్శిస్తూ నీలాంబరిలా మిగిలిపోతావా? ఈ రేఖ నీలాంబరి కాదు, అపరకాళి. వేటకు పొంచి ఉండే పులి అడుగు వెనక్కి వేసేది వేగం పెంచటానికి, పంజా విసరడానికి. దూసుకు వెళ్లే బాణం ముందు వెనక్కి వస్తుంది. అయితే ప్లానింగ్ లోనే ఉన్నావన్నమాట. చిపత్త, నీ సంతోషం కోసం, నీ ఫేస్ లో నవ్వు చూడడం కోసం నువ్వేం చేయమంటే అది చేయడానికి నేను రెడీగా ఉన్నానత్త. ఎంగేజ్మెంట్ ఎలాగైనా ఆపుదామత్త. టైం లేదా అశోక్? ఇది ఇంకొకరి వల్ల అయ్యే పని కాదు. స్ట్రెయిట్ గా నేనే వార్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతా. ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుందో నేను చూస్తా. ఎలా అత్త? అడగద్దు. రేఖకి చెప్పే అలవాట్లేదు. విజువల్ గా చూసి ఎంజాయ్ చేయి. నన్ను కాదని ఈ ఇంట్లో ఏ కార్యం జరగదు. అలాంటిది
శుభకార్యమా? హ, సమస్య లేదు. తేరుకోకుండా తిరిగి ప్రయత్నం చేయకుండా వాళ్ళని చక్రబంధంలో ఇరికిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.